Hi everyone, praise Lord. I glorify God for this wonderful opportunity to share this video. దేవుని ప్రణాళికే నా గుర్తింపు. గాడ్స్ ప్లాన్ ఈజ్ యువర్ ఐడెంటిటీ అనే విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. క్రీస్తులోనే నీకు నాకు ఒక గుర్తింపు ఉంది, అదే నిజమైన గుర్తింపు అని లేఖనాల్లో చాలా వచనాలు చెప్తున్నాయి. కానీ ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయము ఆఖరి వచనంలో ఉన్న మాటను బట్టి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆయన నజరేయుడు అనబడెను అనే మాటని మనం తీసుకుందాం. నజరేతు అనే ఊరి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన నజరేయుడు అయ్యాడు. అయితే యూదులు ఒక దృక్పథం నజరేతు వాళ్ళ మీద ఏంటంటే దే ఆర్ నోబడి, తృణీకరింపబడిన వాళ్ళు. ఆర్థికంగా సామాజికంగా ఆ ఊరు చాలా వెనుకబడి ఉంది. అలాగే నజరేత్ అనే ఊరి వాళ్ళు శత్రువులతో కలిసి పనిచేస్తారు అనే భావం కూడా కలిగి ఉండడం వల్ల ఆ ఊరి నుంచి వచ్చిన వాళ్ళని తృణీకారంగా చూసేవాళ్ళు. యేసు ప్రభు వారిని చాలా విషయాల్లో తృణీకరించారు, ఎగతాళి చేశారు. ప్రవచన వాక్కుల్లో చాలా నెరవేరినట్టుగా మనము స్వార్థల్లో మనం చూస్తూ ఉంటాము. అందుకనే ఆయన తృణీకారాన్ని చూపిస్తూ నతానియేలు ఒక మాట మాట్లాడతాడు, నజరేతులోంచి మంచిదేదన్నా రాగలదా అని. ఇది ఒక కోణము. యేసు ప్రభు వారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అనే దాన్ని ఒక కోణంలో చూస్తే, అసలు యేసు ప్రభు వారి మీద దేవుని ప్రణాళిక ఏంటి అనేది ఇంకో కోణం. నజరేతు నుంచి వచ్చిన వాడు ఈజ్ అ నథింగ్ అని యూదులు మనుషులు అనుకుంటుంటే, దేవుని గొప్ప ప్రణాళిక ఈయన లోకరక్షకుడు, ఈయన వల్ల సమస్త పాపము కడిగివేయబడింది అనేది దేవుని ప్రణాళిక. కాబట్టి ఫ్రెండ్స్, మీరైనా నేనైనా మన పరిస్థితులు బట్టి, మనం చేసే ఉద్యోగము, పని, మన కుటుంబ పరిస్థితులు, ఆర్థికంగా సోషల్ స్టేటస్ని బట్టి మనుషులు మనం తృణీకరిస్తున్నారేమో. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఒక కోణము. అసలైన కోణము మన గుర్తింపు ఎక్కడ ఉంది అంటే రక్షకుడైన యేసు, నజరేయుడైన యేసు, రక్షకుడైన యేసు అలాగైతే మార్పు ఉందో, మన గుర్తింపు కన్నా దేవుడు మన మీద పెట్టిన ప్రణాళికే శ్రేష్టమైన గుర్తింపు. అదే మన అసలు గుర్తింపు అని మనం గుర్తు చేసుకోగలగాలి. మనము ఆ ఆలోచనతో దాని మీదే మన ఫోకస్ పెట్టుకొని మనం జీవించగలిగితే ఆయన ప్రణాళికే మన నిజమైన గుర్తింపు అవుతుంది అని నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గ్లోరీ టు